భార్గవి రాముడు జగదవి రాముడు కోదండ రాముడు కనుక పరశురాముడు ఎమ్మడ పడ్డాడు రాజరా ఎల్లమ్మ ఎమ్మడ పడుతుంటే కనుక రేణుకా పరమ దోదు ఎల్లమ్మ ఏమి చేసింది భగవంత అయ్యో నా కూడా కొంచెం ఏదోల ఇక దొరకరాదు బండారు పట్టుకున్నది పిరికడ యాపాకు పిరికడ గవ్వలు మనం పట్టుకున్నది రాయన 80 కోట్ల వేచార మంత్రాల మంత్రిచ్చింది 70 కోట్ల దేవతల మంత్రాల మంత్రిచ్చింది రాయన మంత్రించి కనుక ఏమి చేసిందంటే ఈగ ఈ దోమయ్య ఎల్లమ్మ నిమ్మ పండు లోపల కనుక దాపెట్టుకున్నట్టయితే రాయ నా కొడుకు రాజాడు పట్టుకోలేదు నిమ్మకాయలో నిలుస్తున్నానమ్మో నిమ్మ పండు లోపల ఎల్లమ్మ దాపెట్టుకున్నది రాయరా 1 గడియ 2 గడియలు 3 గడియలు అయిన ఇమ్మకమంతా పరశురాముడు కనుక ఎక్కడ పోయినా తల్లి ఎల్లమ్మ తల్లి పేరు చెబుతాను దొంగదాని రాకమంతా అనుకోని కనుక అగ్రమైన కోపం ఎత్తుకోని కనుక పరశురాముడు రాయరా ఎర్రగుళ్ళకి రామన్న రామన్న అగ్రమైన కోపం తెచ్చుకోని కనుక పరశురాముడు వరి చేతి లోపల వైకుంఠంగా వాడు నాయన అని చేతి లోపల అంగన వేసుకొని చూస్తే ఎల్లమ్మ ఆడ కనబడుతున్నది భగవంత ఎటు చూసినా 12 ఆవిడ నిమ్మవరం లోపల ఎల్లమ్మ కనబడదు రాయన ఏమి రానా తల్లి ఎల్లమ్మ తండ్రి పేరు అడిగితే దొంగదారి లేక దగ్గపోయి నిమ్మకాయ లోపల దాపెట్టుకున్నావా బిడ్డ నీకు తగిన బాధలు చేస్తారేని కాయల్లమ్మ అగ్రమైన కోపం తెచ్చుకోని కనుక పరశురాముడు ఏమి చేసిండు రాయన రాముడు తల్లి దగ్గర వాడు మాట పట్టి రా నిమ్మవనం వల్ల గాలిస్తున్నాడు నిమ్మకాయ లోపల గనక దొరుకుతలేదు భగవంత ఏమి రాదా తల్లి ఎల్లమ్మ గనక ఎక్కడ దొంగదాని నాక దగ్గర వచ్చింది ఎక్కడ చూసినా నా తల్లి దొరుకుతలేదు మన కోరిన ఆయన అగ్రమైన కోపం తెచ్చుకోని గనక భార్గవి రాముడు ఏమి చేసిండు భగవంత దేవునికి వాడు మొర పెడతాడమ్మా ఎక్కడ ఉన్నాము కూడా ఓ వాయుదేవో నిమ్మకాయ రెండ దేవుడు ఆడదు ఎక్కడ ఉండవు గాలి దేవుడు ఆ మురమర గాలి పూత కొట్టుకుంటూ రావాలి నాయన ఆ పూత కొట్టుకుంటూ వచ్చే వరకు చెట్లు గుట్టల కూలి పడాలని ముఖ్యుడు పరశురాముడు నాయన ఆ ముఖ్య వరకు కనుక ఏమి జరిగింది భగవంతా 1 గడియవా 2వ గడియలు
ఆయన ఆ కూలి పడుతుంటే రాముడు దేవుడు ఆడుకుంటూ వచ్చిన భగవంత దేవుడు ఆడుకుంటూ వచ్చి మన కనుక ఏమి జరిగింది ఆయన అన్ని చెట్లలో కూలి పడుతుంటే ఒక్క చెట్టుకున్న నిమ్మకాయ మాత్రమైన రాయన అరే కచ్చన్న కదా రాదు మెచ్చు మీద రాదా కచ్చన్న కదా రాదు మెచ్చు మీద రాదా మాత్రం రాయన నా తల్లి ఎల్లమ్మ ఎక్కడ పోయలేదు ఎందుకు పోయలేదు నిమ్మ పండు లోపల దాపెట్టుకున్నది రాయన అని రాముడు గనక నిమ్మకాయ కాడికి వచ్చింది గండు గద్దర చేతులు పట్టిండు భగవంత గండు గద్దర చేతులు పట్టుకోని గనక నిమ్మ పండును కట్ చేద్దామని సమయం లోపల రాయన ఆ నిమ్మకాయను కట్ చేద్దామని గండు గద్దర పెడితే తల్లి ఎల్లమ్మ చూసింది నా కొడుకు పరశురాముడు కానీ నిమ్మకాయను కట్ చేసినట్టయితే ఎత్తానంగా అది ప్రాణం పోతుంది ఎక్కడన్నా ఎన్నన్నా వెళ్ళిపోవాలి మన కోని భగవంత 80 కోట్ల వేచార మంత్రాలు 70 కోట్ల దేవతల మంత్రాలు పెరిగిన బండారు మంత్రించుకున్నది రాయన మంత్రించుకోని కనుక ఏమి చేసింది రాయన ఈ ఒంటి వీర కనుక ఎదిరించుకున్నది భగవంత ఆ ఎదిరించుకున్నాక ఇక ఈ దోమ వెళ్ళేసిన ఎల్లమ్మ పచ్చటాకుల మర్రి గనక కళ్ళ చూసి ఏమి చేసింది భగవంత ఏమి రానా రాముడు ఆడుకోయినప్పుడు పచ్చటాకుల మర్రి మీద పోయి దాపెట్టుకుంటాను బంగారు బల్లి అవతారం వేసింది రాజన బంగారు బల్లి అవతారం వేసుకొని తూర్పు కొమ్మ మీద తూగి ఆడుతుంది పొరపటి కొమ్మ మీద పారి ఆడుతుంది రాజన ఆ ఉత్తర కొమ్మ మీద ఊరికి ఆడుతుంటే ఆ కాకు సుందర వాటలు ఆడుతున్నది ఎల్లమ్మ రాముడు గనక పరశురాముడు ఉత్త నిమ్మకాయను కట్ చేసిండు భగవంత ఉత్త నిమ్మకాయను కట్ చేసి ఏమి చేసిండు భగవంత ఏమిరా నా తల్లి ఎల్లమ్మ గనక మాయ తంతుల బిడ్డ మా ఊరాల ఎల్లమ్మ ఎక్కడ పోదేవమ్మ ఎందుకు పోయినావు పచ్చటాకుల మర్రి వీర ఏమవుతారం ఉంది ఎల్లమ్మ ఏమన్నా నిన్నలేరు కథ అర్థమైంది మెలికలు ఉంది చెప్పండి మరి అర్థమవుతుందా మీకు చెప్పలేదు అర్థమవుతలేదా రాజన బంగారు మళ్ళీ ఉదాహరణ ఈగులేని కూర్చొనేమను మళ్ళీ ఉదాహరణ లోపల కనుక ఎల్లమ్మ ఉన్నది రాజన పచ్చటాకుల మర్రి కాడికి వచ్చిండు భగవంత ఆ పచ్చటాకుల మర్రి కాడ కనుక ఏమి చేసిండు రాజన ఏమిరా నా తల్లి ఎల్లమ్మ కనుక పచ్చటాకుల మర్రి మీద ఆటలు ఆడుతున్నది భగవంత ఇక దొంగదానిలాగా దెంగ వచ్చిన బంగారు మళ్ళీ అవతారంలో ఆటలు ఆడితే మీకు మించిన భాషలు నేను చేయాలనుకున్నావా అనుకోని గనక రాముడు ఏమి అవతారం వేసిండు భగవంత రాముడు పట్టినాడు రవల డాగాను పరశురాముడు ధరించుకున్నాడు ఆయన గోర్లు గావించుకున్నాడు భగవంత
ఎగురుతా ఎగురుతా ఎల్లమ్మ కనుక దొరకకుండా దొరకకుండా ముందరు పోతున్నది రాజన పచ్చటాకుల మీద కనుక ఆటలాడుతున్నది భగవంతా ఏమిరా నా తల్లి ఎల్లమ్మ కనుక దొరకకుండా 12 ఊర్ల ఈశ్వరం కనుక మర్రి చెట్టు ఉన్నాయి ఈ మర్రి చెట్టుని వడగొడితే నా తల్లి ఎల్లమ్మ దొరకదంటవా అనుకోని కనుక రాముడు ఉప్పు గోర్లు గావించుకున్నాడు రాజన రాముడు మూడల కింద రామన్న రామన్న ఉన్నాడు రాజన తోగుతుంటే గనక ఏ పలపల మర్రి గనక ఇరిగి పడుతున్నది రాజన ఆ ఇరిగిరిగి పడుతుంటే ఎల్లమ్మ గనక దొరికితే దోషుల బిడ్డలాగా జారిపోతున్నది రాజన జారిపోతుంటే గనక పరశురామునికి అగ్రమైన కోపం వచ్చింది భగవంతా ఆ రాముడు గనక ఒకసారి ఒడిచిండు ఒడిచే వరకు రాజన ఆ బంగారు బల్లి ఉత్తరంలో ఉన్న ఎల్లమ్మ గనక భగవంతా ఏమిరా నా రాముడిని గనక ఈ నుంచి బెదరగొట్టాలి భగవంతా నా రాముడు కోడి ముందు అవతారం వేసుకొని నాకు మిశ్రభాషణ చేసే కదా రాముని బెదరగొట్టి నేను తోలియాలి ఎక్కడ పోయి దాపెట్టుకోవాలి అనుకోని గనక ఎల్లమ్మ ఏమి చేసింది భగవంతా నాకు చేసిన అవతారం చేసిన ఎల్లమ్మ రాముడు వీని కనుక ఎగబడి వచ్చింది కోటక విషాలు నింపుకున్నది పండి కనుక 10 విషం ముట్టలు నింపుకొని రాయన రాముడు ఏమి అవతారం ఉన్నాడంటే కోడి ముందు అవతారం ఉన్నాడు భగవంతా ఏమిరా రాముడు వీని కనుక ఎగబడి పోతుండే భగవంతా రాముడు ఎనికిలి బాట పట్టిండు రాయన ఆ బాట పడితే 12 సిరుసుల పడికి నాగ నవ్వుతారం లోపల గనక రేణు కాజెల్లమ్మ నుంచి ఎల్లమ్మ యాడికి వచ్చినాడు ఏమిరా భగవంతా నుంచి గనక పచ్చడాకుల మర్రి నుంచి గనక 7 గోవుల పుట్ట ఎర్ర పుట్ట చూసింది రాయన తన్నాను దాటుకుంటా కనుక రాయన నాగమామ అవతారం లోపల ఎల్లమ్మ కాశగడ్డి లోపల కనబడకుండా వచ్చింది రాయన ఆ కనబడకుండా కనుక ఆడికి వచ్చిందంటే 7 గోవుల పుట్ట ఎర్ర పుట్ట చూసింది రాయన నేను కనుక ఈ పుట్ట లోపల పడ్డట్టయితే నా పరశురాముడు రాలేదు నన్ను పట్టుకోలేదు అనుకోని కనుక ఎల్లమ్మ వచ్చింది భగవంతా పుట్టకాడికి వచ్చింది రాయన పుట్ట చుట్టూ 3 చుట్లు తిరిగింది భగవంతా పుట్ట చుట్టూ 3 చుట్లు పరదచ్చిన ఏసి గనక ఎన్ని నాగ చేసుడు బంగారు నాగ చేసుడు ఇనుము నాగ చేసుడు ఇత్తడి నాగ చేసుడు పుట్టకు రాయన పుట్టకు లోపల వదిలిన తర్వాత భగవంతా ఆ పాలు నెయ్యి గనక పుట్టలో పోసింది రాయన ఆ పాలు నెయ్యి గనక పుట్ట లోపల పోసి 12 సిరుసులు ఎప్పుడైతే పడిక లోపల పెట్టిందో రాయన రాముడు చూసిండు ఏమమ్మా ఇలాగ దింకపోతున్నావు ఎల్లమ్మ అంటే నీకు మించిన భాష నాకు చేయనికి రాదంటవా తల్లి పాము ఆయ కొడుకు మింగేసి భగవంత కట్టకారింగ పొదల లోపల నుంచి నెక్కి చూస్తున్నాడు రాయన ఆ తల్లి ఏమో పామైంది కొడుకేమో మింగి సగిండు రాయన రాముడు గనక అగ్రమైన కోపం తోడి రాయన అరే 12 సిరసులను అమరబట్టినడా
అని పేరు చెప్పు వెళ్ళమ్మా. అద్భుతమైన కోపంతో కనుక కర్ర 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 నవ్వులుతున్నాడు రాయన. ఆ కర్రకర్ర నవ్వులుతుంటే ఆ ఎల్లమ్మ గనక ఏమంటున్నది ఒక మంద ప్రాణం బాయన కూడా పరిచరామన్నా. ఉందే లేదా ఎందుకు చేస్తున్నాం పూజ అంటే ఒక పొద్దు లేకున్నారా ఎట్లా అయ్యో మీకే పరుగులు అంటే ఏమన్నా అడుగుతుంది లేవు ఒక పొద్దు అనుకుంటారా మంచిగా మొక్కులు ముఖ్యం వేసుకోండి
నాకు నిండింది ఎట్లా ఇంటికాడ పోయి ఈడ నిండింది అవతల పెట్టుకోకమ్మా ఏ సంసారం హడియాను నాకెందుకో దొంగచిగా అనిపిస్తుంది. ఎవరు ఇక్కడ ముసలా దొంగచిగా అనిపిస్తుంది. అందుకే మా అమ్మ లేసలేదు
పొద్దు అరే నాకు మామూలు ఆక నడవేసుకుంటూ ఎల్లమ్మ కచ్చర బండి ఊరే గదిలాడుకుంటూ ఎల్లమ్మ పయ్యల్ల బండారు పాముల వర్ణాలు ఇంకెలాడు ఎల్లమ్మ దిగులు పాడి అరే వస్తురా ఎల్లమ్మ వరమే ఎల్లమ్మ నాకు వాడాడుకుంటా ఎల్లమ్మ దిగులు పాడి అందరిలో అందరు ఎంత తెచ్చినా కొట్టినా వాళ్ళు తీసాడు మిమ్మల్ని కొడుతుంది మిమ్మల్ని కొడుతుంది నిన్ను మీ అక్కని నిజంగా అరే కొడుతుంది